ఆరావళి మైనింగ్పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. గతంలో ఇచ్చిన ఉత్తర్వులపై స్టే ఇస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 100 మీటర్ల లోపు ఎత్తు ఉన్న ఆరావళి పర్వతాల వద్ద మైనింగ్కు గతంలో సుప్రీం అనుమతులిచ్చింది. అయితే తదుపరి ఉత్తర్వుల వరకు గతంలో ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధిస్తూ సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ప్రత్యేక ధర్మాసనం తీర్పునిచ్చింది. దీనికి సంబంధించి పర్యావరణ కార్యదర్శి నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటుకు సుప్రీం ఆదేశించింది. ఆరావళి మైనింగ్పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ. శ్రీనివాస్, ఆరావళి పర్వతాలలో చేపట్టే మైనింగ్ కార్యకలాపాలపై సుప్రీంకోర్టు ఈ రోజు కీలక ఆదేశాలను జారీ చేసింది. ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ రోజు సుమోటోగా ఈ కేసును విచారణ జరిపింది. అయితే గతంలో ఏదైతే గత నెల 20వ తేదీన సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు పైన పర్యావరణవేత్తలు, పౌరులు తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేశారు. ఆరావళి పర్వతాలు, వాటి పరిధుల పైన నిపుణుల కమిటీ ఇచ్చినటువంటి నివేదికను సుప్రీంకోర్టు యథాతథంగా తీసుకోవడానికి కూడా వాళ్ళు తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేశారు. ఈ అభ్యంతరాలపైన ఈ రోజు సిజేఐ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. అయితే ఆ విచారణ సందర్భంగా ఆరావళి పర్వతాలు, వాటి పరిధుల నిర్వచనానికి సంబంధించి, అనుబంధ అంశాలకు సంబంధించి ఇంకా దానిపైన ఒక అధ్యయనం అయితే జరగాల్సినటువంటి అవసరం ఉంది అంటూ గతంలో ఇచ్చినటువంటి తీర్పును సుప్రీం ఈ రోజు తాత్కాలికంగా స్టే విధించింది. ఆరావళి పర్వతాల పైన ఇచ్చినటువంటి అంటే ఆరావళి పర్వతాలు ఏంటి, ఎక్కడి నుంచి ఆరావళి పర్వతాలు, వాటికి సంబంధించినటువంటి నిర్వచనం ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇంకా స్పష్టత అవసరం ఉందని కోర్టు సిజేఐ ధర్మాసనం ఈ రోజు భావించింది. ఆ నిర్వచనాల వల్ల గతంలో ఇచ్చినటువంటి నిర్వచనాల వల్ల పర్యావరణానికి ఎంత నష్టం జరుగుతుందో కూడా సరిగ్గా అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో ఇచ్చినటువంటి నివేదికలు అటువంటి అధ్యయనం లేదు. అందుకే ఇప్పుడు నిపుణులతో కూడినటువంటి ఒక కమిటీని ఈ రోజు ధర్మాసనం నియమించింది. ఆ కమిటీ, నిపుణుల కమిటీ మరోసారి అధ్యయనం చేయాలని కూడా ఆదేశాలను జారీ చేసి తదుపరి విచారణను జనవరి 21వ తేదీకి మళ్ళీ వాయిదా వేసింది. అంటే ఇప్పటి వరకు కమిటీ చేసినటువంటి సిఫార్సులు, వాటిపైన గతంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రస్తుతానికైతే అబైన్స్ లో ఉన్నాయని చెప్పొచ్చు. ప్రస్తుతం ఇక అమల్లో ఉండవు. ఆరావళి పర్వతాలు ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, గుజరాత్ ఈ రాష్ట్రాల్లో ఉన్నాయి. ఈ పర్వతాలలో ఈ మైనింగ్ యాక్టివిటీకి సంబంధించి ఎలా ఉండాలి అన్న దానిపైన సుప్రీంకోర్టు గతంలో ఇచ్చినటువంటి తీర్పులో స్పష్టం చేసింది. ఆరావళి పర్వతాన్ని అంటే ఎలివేషన్ ఆధారంగా నిర్వచిస్తూ దానికి స్థానిక భూమి కన్నా, అక్కడ ఉన్నటువంటి భూమి కన్నా 100 మీటర్ల ఎత్తులో ఉన్నటువంటి పర్వతాలే ఆరావళి పర్వతాలు. అదే దానికి సంబంధించి అంటే అంతకన్నా తక్కువగా ఉన్నటువంటి పర్వతాల్లో మైనింగ్ చేసుకోవచ్చు అన్న విధంగా సుప్రీంకోర్టు గతంలో ఇచ్చినటువంటి తీర్పు ఇచ్చింది. ఆరావళి ప్రాంతాల్లో దీనివల్ల 90% వరకు కూడా మైనింగ్ కి అనుమతి వచ్చే అవకాశం ఉంది అంటూ పర్యావరణవేత్తలంతా ఆందోళన వ్యక్తం చేశారు. ఆ నిర్ణయం వల్ల ఈ నిరసనలంతా వ్యక్తమయ్యాయి. పర్వతాలు నాశనం అయ్యే అవకాశం ఉంది. అడవులు, నీటి వనరులు కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది అంటూ ఆందోళన దేశవ్యాప్తంగా నిరసనలు కూడా వెల్లువెత్తున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ రోజు సుమోటోగా ఈ కేసును ప్రత్యేక ధర్మాసనం విచారణ జరిపింది. అయితే సుప్రీంకోర్టు ఈ రోజు తాజాగా నియమించినటువంటి ప్రత్యేక కమిటీ బ్యూరోక్రాట్లతో కూడినటువంటి కమిటీ కాదు, పర్యావరణ నిపుణులతో కూడినటువంటి కమిటీ. ఆరావళి నిర్వచనం, గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన నిర్వచనం వల్ల వాటి వల్ల వచ్చే ప్రభావం ఏంటి, ఇప్పుడు ఏ విధంగా వీటిని, ఈ ఆరావళి పర్వతాలను ఏ విధంగా రక్షించుకోవచ్చు అన్నవి కూడా ఈ కొత్త కమిటీ నిర్వచిస్తుంది. ఆ తర్వాత జనవరి 21వ తేదీన, వచ్చే నెల 21వ తేదీన మళ్ళీ దీనిపైన విచారణ జరుగుతుంది. ఆరావళి పర్వతాల నిర్వచనం వల్ల పర్యావరణానికి నష్టం జరుగుతుందేమన్న సుప్రీంకోర్టు భావించి గత తీర్పును నిలిపివేసి నిపుణుల అధ్యయనం తర్వాతనే తుది నిర్ణయం తీసుకుంటామని ఈ రోజు సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. రైట్.